ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన దేవుని నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. ఆమేన్. ఈరోజు నా యొక్క బర్త్డే సందర్భంగా మీలో చాలామంది శుభాకాంక్షలు తెలియజేశారు. మీలో చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు, ఫోన్లు చేశారు. మీ అందరికీ ప్రభు అయిన నామంలో వందనాలు. నా పట్ల మీకున్న ప్రేమకై నేను రుణస్థుడను. ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు యూ. మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభు దీవించును గాక. ఆమేన్. చిన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 31వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13 వచనం చదవండి. 31 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదను. విచారం కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. కనుక కన్యకలు యవనులు వృద్ధులు కూడి నాట్యమందు సంతోషించదు. ఇప్పుడు ఇక్కడ మన దేవుని వాక్యాన్ని చూస్తే ఇక్కడ ఈ 31వ అధ్యాయం 13 వచనం ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే ఆ వచనం అంతా మనం గమనిస్తే ఒక్క మాట నాకు చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపించింది. అదేంటంటే జాయ్ అనే మాట సంతోషం అనే మాట మరి కనిపించింది నాకు. పిల్లల జాయ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో జాయ్ అని ఉంది, తెలుగులో సంతోషం అని ఉంది. పిల్లల జాయ్ అనే మాట ఒరిజినల్ స్క్రిప్ట్స్లో మనం చూస్తే గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్ అని. ఈ జాయ్ అనేది హృదయానికి సంబంధించింది. హృదయంలో సంతోషం. చూడండి, మనశ్శాంతి లేదంటారు కొంతమంది, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, శాంతి సమాధానం లేదు అంటారు. చూసారా, అదే గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్, అదే జాయ్ అంటారు దాన్ని. ఆ జాయ్ దేవుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఓన్లీ గాడ్ కెన్ గివ్ యూ దట్ జాయ్. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. ప్రభు అంటున్నాడు, నేను వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిస్తాను. దుఃఖము, కన్నీళ్ళు, శ్రమలు, ఇబ్బందులు, నలుగుడు, వీటన్నిటికీ ప్రతిగా వాటన్నిటిని కొట్టివేసి నేను వారికి సంతోషమిస్తాను. సంపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం నేను వారికి ఇస్తాను అంటున్నాడు. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ జాయ్ అనేది ప్రియులరా ఎలా మనం పొందుకుంటాం? ప్రియులరా, ఈ జాయ్ ఎలా పొందుకోవాలో ప్రపంచానికి తెలియదు. బట్ దేవునికి స్తోత్రం, దేవుని కృప వల్ల ప్రభు మనకు బయలుపరిచాడు. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎలా వస్తుంది ఈ జాయ్ అనేది మన హృదయాల్లోకి ఎలా వస్తుంది చూడండి. మొట్టమొదటిగా చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయంలో పిల్లరా ఈ సంతోషం, మరి జాయ్ అనేది ప్రభు మనకి ఎలాగిస్తాడనే మాటలు మీకు 51వ అధ్యాయం 8, 12 కూడా చూడండి. 8వ వచనం, 12వ వచనం. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము. అప్పుడు నీ విరిచిన ఎముకల హర్షించును. ఓకే, 12వ వచనం. నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. పిల్లరా, నీ ఉత్సాహ సంతోషములు, రక్షణ ఆనందము అంటున్నాడు. రక్షణ ఆనందము. పిల్లరా, ఏ వ్యక్తి అయితే రక్షణ అనే అనుభవం పొందుకుంటాడో ఆ వ్యక్తి ఆనందానికి అవధులు ఉండవు. ఆమేన్. హద్దులు లేని ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎస్, లిమిట్లెస్ జాయ్, కౌంట్లెస్ జాయ్. ఇట్ ఈస్ అవర్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. మన ఊహకు అందదు పిల్లల అంత సంతోషం రక్షణ పొందుకుంటే. పిల్లరా, మరి జక్కయ్యతో ప్రభు చెప్తారు, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకంటే ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. రక్షణ, జక్క ఇంటికి రక్షణ వచ్చింది. పిల్లరా, జక్క ఇంటికి రక్షణ వచ్చింది. పిల్లరా, జక్క ఎప్పుడైతే రక్షింపబడ్డాడో గొప్ప శాంతి సమాధానంతో నిండిపోయాడు. రక్షణ ఎవరైతే పొందుకుంటారో వారు గొప్ప సంతోషంతో నిండిపోతారు. అందుకే లోకాసువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో యేసుప్రభు వారికి జన్మము, యేసుప్రభు వారు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. చదవండి.
ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మామూలు సంతోషం కాదు బాబు. ఎలాంటి సంతోషం? మహా సంతోషం. గ్రేట్ జాయ్ అంటాడు ఇంగ్లీష్ లో. గ్రేట్ జాయ్ వెన్ జీసస్ ఈస్ బోర్న్. యేసు ప్రభువారు ఎక్కడైతే పుడతారో, ఏ హృదయంలో యేసయ్య పుడతాడు, ఆ రోజు బెత్లెహేంలో పుట్టారు ప్రభు. మరి ఈ రోజు కూడా ఎవరు హృదయంలో ప్రభు జన్మిస్తారో అక్కడ గొప్ప సంతోషం ఉంటుంది. పిల్లరా, మరి ఈరోజు నువ్వు నిజంగా సంతోషం పొందాలంటే నీ హృదయంలో యేసయ్య జన్మించాలి. నువ్వు రక్షణ పొందాలి. నీవు విమోచించబడాలి. విమోచించబడితే మరి మన తలల మీద గొప్ప సంతోషం ఉంటుంది. 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయం పిల్లల 9వ వచనంలో మరి అక్కడ ఒక మాట వ్రాయబడింది. అక్కడ సింహం ఉండదు, అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానికి ఎక్కవు, అవి అక్కడ కనబడవు. ఓకే, విమోచింపబడిన వారే అక్కడ వింటున్నారా? విమోచించబడిన వారే అక్కడ ఎక్కడంటే పరలోకంలో. క్రైస్తవులు అందరూ పరలోకంలో కనిపించరు, విమోచించబడిన వారే కనబడతారు. యేసు రక్తంలో కడగబడిన వారు, పాపము నుండి శాపము నుండి విగ్రహారాధన నుండి భయంకరమైన పరిస్థితుల నుంచి విమోచించబడిన వారు పరలోకంలో కనబడతారు. విమోచించబడిన వారు ఎక్కడ నడుచుదురు? యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. ఓకే, వారి తలల మీద నిత్యానందం ఉండదు. వారి తలల మీద ఏముంటదంట? నిత్యానందం ఉంటదట. వారు ఆనంద సంతోషములు గలవారే, ఆనందము సంతోషములు గలవారే వచ్చేదారు. వస్తారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. జాయ్ అనే మాట గుర్తుపెట్టుకోండి. జాయ్ అంటే గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్, హృదయానికి సంబంధించిన సంతోషం. దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే ఇవ్వగలడని. రక్షణ పొందుకుంటే, యేసుప్రభు వారు జన్మిస్తే, యేసుప్రభు వారు నీ హృదయంలోకి వస్తే ఈ సంతోషం నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే యేసయ్య పేరు ఏం పేరండి? సమాధానకర్త అండి, నిత్యుడు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. చదువుదామా? 9వ అధ్యాయం 6వ వచనం. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహించబడెను అంటూ చెప్తూ అందులో ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త, సమాధానమును, నెమ్మదిని, సంతోషమును అనుగ్రహించే దేవుడు. రక్షింపబడితే నువ్వు సంతోషాన్ని, ఈ జాయ్ నువ్వు పొందుకుంటావు. ఆమేన్. రెండవది, ఈ సంతోషం నీకు ఎప్పుడు దొరుకుతుంది? ఇప్పుడేరా, ఎప్పుడైతే నువ్వు విక్టరీ పొందుకుంటావో, జయిస్తావో, విజయాన్ని పొందుకుంటావో అప్పుడు నీకు సంతోషం వస్తుందని బైబిల్ చెప్తుంది. జాయ్, విక్టరీ గివ్స్ జాయ్. విజయం నీకు సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. పిల్లరా, పాపం మీద కానీ, లోకం మీద కానీ, సాతాను మీద కానీ, శత్రువుల మీద కానీ, పాపం మీద కానీ, దురాత్మ సమూహాల మీద కానీ ఎప్పుడైతే నువ్వు విజయాన్ని పొందుకుంటావో అప్పుడు గొప్ప సంతోషం నేను ఆవరిస్తుంది. దావీదు గొలియాతును చంపినప్పుడు పిల్లరా ఆ తలకాయ పట్టుకొని మరి జెరూసలేం వస్తున్నప్పుడు, ఆ విక్టరీ పట్టుకొని వస్తున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళందరూ ఏం చేస్తారు? 1 శామ్యూయల్ 18:6 చూడండి. 1 శామ్యూయల్ 18:6 ఏమని రాయబడింది? దావీదు ఫిలిస్తీను హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊర్లన్నింటిలో తంబూరులతోనూ, సంభ్రమతోనూ, నాట్యమాడుచు రాజైన సౌలు ఎదుర్కొంటూ వచ్చి ఆ స్త్రీలు గాన ప్రతిగానములు తంబుర్లు పట్టుకుని నాట్యం చేస్తూ, సంతోషిస్తూ, ఆనందిస్తూ. కారణం ఏంటో తెలుసా? గొప్ప విజయం వచ్చేసింది దేవుని ప్రజలకి. ఇజ్రాయలైట్స్కి విజయం వచ్చేసింది. ఫిలిస్తీన్ల మీద గెలిచారు. ఎప్పుడైతే నువ్వు గెలుస్తావో నీకు సంతోషం వస్తుంది. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, నీకు గెలుపు ఇచ్చేవాడు దేవుడే, విజయం ఇచ్చేవాడు దేవుడే, నీకు దాని ద్వారా వచ్చే సంతోషం ఇచ్చేవాడు దేవుడు. జాయ్ కమ్స్ త్రూ సాల్వేషన్. సెకండ్ పాయింట్, జాయ్ కమ్స్ త్రూ విక్టరీ. విజయం ద్వారా దేవుడు మనకి మరి గొప్ప సంతోషిస్తాడు. నువ్వు ఏ పోరాటంలో ఉన్నావో నాకు తెలియదు, నువ్వు దేంతో యుద్ధం చేస్తున్నావో నాకు తెలియదు. సాతానుడు చెలరేకపోతున్నాడేమో. పోరాటం, నిద్ర లేదు, సుఖము లేదు, నెమ్మది లేదు. ఒక పక్క అనారోగ్యంతో, ఒక పక్క సమస్యలతో, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేస్తున్నావేమో. జాగ్రత్తగా ఆలకించండి. ఈ రాత్రి ప్రభు నీకు విక్టరీ ఇవ్వబోతున్నాడు. నేను దేవుని సేవకుడిగా ప్రవచిస్తున్నాను. ఈ సంవత్సరం చివరి దినాల్లో ప్రభు నీకు విక్టరీ, విజయాన్ని ఇవ్వబోతున్నాడు. విక్టరీ ఈస్ యువర్స్. జయము నీదే. ప్రైజ్ గాడ్. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ విక్టరీ మై బ్రదర్, సో దట్ యూ విల్ గెట్ జాయ్. రక్షణ ద్వారా సంతోషం, విజయం ద్వారా సంతోషం. మూడవది, మరి సంతోషం, ఈ జాయ్ అనేది నీకు ఎప్పుడు వస్తుందంటే
లోకసువార్త 15వ అధ్యాయం చూడండి. లోకసువార్త 15, నేను కొన్ని మాటలు తొందరగా ముగిస్తాను. లోకసువార్త 15వ అధ్యాయం తీసారా? 6-7 వచనాలు చూడండి. 6-7 వచనాలు. మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినది వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కర్లేని 9 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెలు పోషించడానికి తీసుకుని వెళ్ళాడంట. ఒక గొర్రెలు 100 గొర్రెలు తీసుకెళ్తే ఒక్క గొర్రె తప్పిపోయిందంట. పునరా ఆ కాపర్ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం తెలుసండి? పోతా పోయింది గొర్రె, ఒకటే కదా పోయింది, ఇంకా ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. పర్వాలేదులే అని అనుకుని మనమైతే సాటిస్ఫై అయిపోయి పోతా పోయిన గొర్రె అనుకుని వచ్చేస్తాం. కానీ ఈ కాపర్ అలాంటి కాదు. ఏం చేశాడంటే ఆ 99 గొర్రెలు వదిలేసి తప్పిపోయిన గొర్రె దగ్గరికి వెళ్ళి వెతుక్కుంటూ అరణ్యాలంట, కొండలంట, తుప్పలంట, ముళ్ళ చెప్పి వదలంట వెతికి ఆ గొర్రెని పట్టుకొని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చి ఇంటికి వచ్చి అంటున్నాడంట అందరితో, ఫ్రెండ్స్ అందరితో, నాతో కూడా మీరు సంతోషించండి, నాతో కూడా సంతోషించండి. ఎందుకో తెలుసా? తప్పిపోయిన గొర్రె దొరికినది. ఈ రాత్రి తప్పిపోయింది, పోగొట్టుకున్నది నువ్వు ఏదన్నా ఉంటే అది దేవుడు నీకు ఇచ్చి దాంతోపాటు గొప్ప సంతోషంతో ప్రభువుని నింపుతాడు. లాస్ట్ అండ్ ఫౌండ్ గివ్స్ జాయ్ అన్నమాట. పోగొట్టుకున్నది నువ్వు పొందుకున్నప్పుడు గొప్ప సంతోషం. ఏం పోగొట్టుకున్నావు? సంతోషం పోగొట్టుకున్నావా? నీ బిడ్డలను పోగొట్టుకున్నావా? ఆస్తి పోయిందా? బంధువులు పోగొట్టుకున్నావా? నెమ్మదిని పోగొట్టుకున్నావా? సమాధానం, ఆరోగ్యం పోయిందా? బ్రదర్, ఎంత ఆరోగ్యంగా ఉండేవాడినండి, ఇప్పుడు చూడండి బ్రదర్, ఆరోగ్యం సరిగ్గా లేదు. ఎంత పుష్టిగా, ఎంత సంతోషంగా ఉండేవాడిని బ్రదర్, ఇప్పుడు బలహీనండి. పోగొట్టుకున్నావు ఆరోగ్యాన్ని, బిడ్డలు పోగొట్టుకుని, సంతోషం పోగొట్టుకుని, ఆస్తి పోగొట్టుకుని, ఒంటరితనంలో దుఃఖంలో ఉన్నావు. ఈ రాత్రి నీకు శుభవార్త ఏంటో తెలుసా? పోగొట్టుకునేది నీ ప్రభు నీకు ఇచ్చి నిన్ను ఆ జాయ్తో నింపుతాడు. పిల్లల రక్షణ నీకు సంతోషం ఇస్తుంది, విజయం నీకు సంతోషం ఇస్తుంది, పోగొట్టుకుని తిరిగి పొందుకుంటే నీకు సంతోషం దొరుకుతుంది. ఆమేన్. పిల్లలు ఇక 15వ అధ్యాయంలో సో బ్యూటిఫుల్. 15వ అధ్యాయం ఎంత అందంగా ఉంటుందంటే నాకు చాలా ఇష్టమైన అధ్యాయం. లాస్ట్ అండ్ ఫౌండ్, పోగొట్టుకున్న గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, పోగొట్టుకున్న కుమారుడు. పిల్లరా, ఈ రాత్రి జాయ్ అనే మాట గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. గ్లాడ్నెస్ ఆఫ్ హార్ట్, ఇట్ రిలేట్స్ హార్ట్, హృదయానికి సంబంధించి, ఆత్మీయ జీవితానికి సంబంధించి ప్రభు నీకు ఇస్తాడు. ఇంకెప్పుడు ఇస్తాడు ఈ సంతోషం? అపోస్తలు గ్రంథం 8వ అధ్యాయం. నేను కొన్ని మాటలు అపోస్తల కార్యం 8వ అధ్యాయం ఓపెన్ చేశారా? 8వ అధ్యాయం 7-8 వచ్చిన చదవండి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గలవారును కుంటివారు అనేకుల స్వస్థత పొందరు. ఈ మాట జాగ్రత్తగా, అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఫిలిప్పు సమరయ పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. అక్కడట ఎన్నో అద్భుతాలు జరిగాయట. దెయ్యాలు కేకలు వేసి పారిపోయారట. గొప్ప కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్ వర్ హ్యాపెండ్ దేర్ ఇన్ సిటీ ఆఫ్ సమరయ. సమరయ పట్టణంలో అద్భుతాలు జరిగినప్పుడట 8వ వచనం ఎంత ఎంత చక్కగా ఉంది చూడండి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగినట. అబండెంట్ జాయ్ అన్నాడు. సమృద్ధి అనే సంతోషం కలిగిందంట. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దెయ్యాలు వదిలేయడం, ఈ కార్యాలు జరిగించి నీ జీవితంలో గొప్ప సంతోషం కలుగజేస్తాడు. నీ భర్త దురాత్మతో పీడించబడుతున్నాడా? నీ భార్య దురాత్మ చేత నీ పిల్లలు ఈవిల్ స్పిరిట్స్తో పీడించబడుతున్నారా? ఈ రాత్రి ప్రభు స్వస్థపరిచి వారిని విడిపించి, ఆ దెయ్యాల నుంచి వారిని విడిపించి, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి, మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్ ప్రభు చేసి, ఆ రోజు సమరయ పట్టణంలో సంతోషం మిగులు సంతోషం కలగజేసినట్టు నీ జీవితంలో మిగులు సంతోషాన్ని కలగజేస్తాయి. అన్ని రోజులు ఒకేలా ఉండవు బ్రదర్, సిస్టర్. మంచి రోజులు వస్తాయి, నీకు ఆశీర్వాదకరమైన దినాలు వస్తాయి.
పిల్లరా 24 గంటలు చీకటి ఉండదు. చీకటి అయిపోగానే మళ్ళీ వెలుగు వస్తుంది. మార్నింగ్ వెలుగు వస్తుంది. పిల్లరా అన్ని రోజులు ఒకేలాగా భయపడద్దు. నా చాప్టర్ అయిపోయింది అనుకోవద్దు. మన దేవుడు తిరిగి నేను పునరుద్ధరింప చేస్తాడు. నిన్ను రెజరెక్ట్ చేస్తాడు. ఆయన నిన్ను మరలా జీవింపు చేస్తాడు. నిన్ను పునరుద్ధాన అనుభవంలోకి నడిపిస్తాడు. గొప్ప సంతోషం. అద్భుతాలు జరిగితే సంతోషం కలుగుతుంది. ఎస్, ఇంట్లోంచి దురాత్మలు బయటకు పారిపోతే సంతోషం కలుగుతుంది. దెయ్యం పట్టిన వాళ్ళలాగా మీ ఇంట్లో ఎవరైనా ప్రవర్తిస్తున్నారా? గలిబిలి చేస్తున్నారా? భయపడద్దు. ప్రార్థన చేయండి. మనం చేయగలిగింది అదే కదా. ప్రే, దెన్ యూ విల్ సీ మిరకల్స్ ఆఫ్టర్ మిరకల్స్. అద్భుతాలు వెంబడి అద్భుతం. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్, గ్లోరీ ఆఫ్టర్ గ్లోరీ, బ్లెస్సింగ్స్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్. గొప్ప సంతోషం తెలుపుతాడు. ఇంకెప్పుడు సంతోషం కలుగుతుంది? మత్తయి సువార్త 13:44 కొన్ని మాటలు. మత్తయి సువార్త 13:44. తొందరగా మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 13:44. పరలోక రాజ్యము పొలములో దాచిపడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషములో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతా అమ్మి ఆ పొలమును కొనెను. పిల్లల పరలోక రాజ్యం ఎలా ఉందంట? పొలములో దాచబడిన ధనము పోలి ఉన్నదంట. దాచబడిన ధనం, ఎక్కడైతే దాచబడిన ధనం ఉందో ఆ ధనము ఏ స్థలంలో ఉందో తెలుసుకుని సంతోషంగా వెళ్ళి ఆ స్థలాన్ని కొన్నాడంట. గొప్ప సంతోషంతో నిండిపోయాడు. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, దాచబడిన ధనము, దాచబడిన ఆ ఐశ్వర్యం, దాచబడిన ఈవులు, దాచబడిన కార్యాలు, హిడెన్, అంతవరకు నీకు కనిపించలేదు. కానీ ఒకేసారి ప్రభు నీ కొరకు కనులు తెరుస్తాడు. ఒకేసారి అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఆ దాచబడి ధనం చూడండి. యెషయా 45:3-4 చదవండి. అక్కడ ప్రభు మరి గొప్ప ప్రామిస్ ఉంది, ఒకటి గొప్ప వాగ్దానం ఉంది పిల్లలు. యెషయా 45:3-4 చూడండి. పేరు పెట్టి నేను పిలిచిన ఇజ్రాయేలు దేవుడని యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులు రహస్య స్థలములో మరుగైన ధనము నీకు ఇచ్చేదను. అంధకారములో నిధులు, రహస్య స్థలంలో మరుగైన ధనము కనిపించే అంతవరకు కనిపించలేదు, దాచబడినట్టుగా ఉంటుంది. ఒకేసారి ప్రభు నీకు ఇస్తాడు. అద్భుతంగా చదువుతాడు. అందుకే ఆయన ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచబడిన అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయానికి గోచరం కాలేదు. అప్పుడు గొప్ప సంతోషంతో, గొప్ప ఆశీర్వాదాలతో నింపి దేవుడు నిన్ను సంతోషంతో నింపుతాడు. పిల్లరా, నింపుతాడు. ఇంకా సంతోషం మనకి ఎక్కడ దొరుకుతుంది? యెషయా గ్రంథం 56:7 చూడండి. యెషయా 56:7. ఈ సంతోషం, ఈ జాయ్ అనేది ప్రభు నీకు ఎక్కడ ఇస్తారు? 56:7 చూడండి. యెషయా, నా ప్రార్థనా మందిరములో నేను వారిని ఆనందింప చేస్తాను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. ఆ పైన 6వ వచనం, నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను. ప్రభుట ఆయన మందిరంలోకి నేను తోడుకొని వచ్చి, ప్రార్థనా మందిరంలోకి నేను తోడుకొని వచ్చి నిన్ను ఆనందింప చేస్తాడంట. ఆయన మందిరంలో గొప్ప సంతోషం ఉంది. పిల్లరా, ఒక మాట చెప్పిన, మందిరంలో కాలు పెట్టిన ప్రతి ఒక్కడు గొప్ప ధన్యుడండి, గొప్ప అదృష్టం. అంత అదృష్టం, అంత ధన్యత నీకు లేకపోతే నువ్వు మందిరంలో కాలు పెట్టలేవు. మందిరంలో కాలు పెట్టి యథాలాపంగా ఏదో పొరపాటున ఏదో వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. దేవుడిని కృపించాడు కాబట్టి నువ్వు మందిరంలో కాలు పెట్టావు. హల్లెలూయా. మందిరంలో ఉన్న సంతోషం, ప్రభు నీకు ఇస్తాడు. అందుకే కీర్తనలో మందిరంలో ఆనంద ప్రవాహములు నువ్వు వారిని తాగిస్తూ ఉంటాడు. మందిరం ఎంత గొప్ప స్థలం అంటే, గొప్ప స్థలం అంటే. ఇలా మరి ఎన్నెన్నో చెప్పను. రాత్రి ప్రభు అంటున్నాడు,
వారి దుఃఖమునకు ప్రతిగా నేను వారికి సంతోషాన్ని ఇస్తాను. దుఃఖానికి ప్రతిగా సంతోషం ఇస్తాను. చివరికి ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 126వ కీర్తనలో ఒక్క మాట, 126వ కీర్తన 5-6 వచనాలు చదువుదాము. 126వ కీర్తన 5-6 వచనాలు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు, వింటున్నారా? ఎలా విత్తాలంట? కన్నీళ్లతో విత్తువాడు సంతోషగానముతో పంట కోసేదారు. సంతోషగానములతో పంట కోస్తాడు. పిడికెల విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు. ఏడ్చుచు కన్నీటితో ఏడుస్తూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చును. పిల్లరా, ఏడవడం, కన్నీరు గార్చడానికి, సంతోషానికి లింక్ ఉంది పిల్లరా. ప్రభు అంటారు, మీరు ఏడ్చెదరు కానీ ఒక టైం వస్తుంది మీరు సంతోషిస్తారు. మీ దుఃఖము ఆనందంగా మారిపోతుంది. మీరు కన్నీళ్లు విడుస్తూ విత్తండి. ఇప్పుడు కన్నీటితో ఏడుస్తూ విత్తనాలు విత్తండి, ప్రార్థన చేయండి. గొప్ప సంతోషంతో ఒక అద్భుతమైన సీక్రెట్ మీకు చెప్తాను. దేవుని సన్నిధిలోనంట కన్నీరు కార్చేవారంట బయటన ఎప్పుడు గంభీరంగా, ధైర్యంగా, సంతోషంగా ఉంటారంట. ఇప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చడం తెలియలేని వారు, దేవుని సన్నిధిలో ఏడుస్తూ కన్నీరు కార్చి ప్రభు పాదాలకు పట్టుకొని ఏడుస్తూ ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చే అనుభవం లేని వారు బయటన సమస్యలు బట్టి ఏడుస్తారంట. ఈ రాత్రి మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాం. నీ కన్నీటి ప్రార్థన నీకు సంతోషాన్ని, సమాధానాన్ని తీసుకొస్తాయి. నీ కన్నిటిలో సమస్యలన్నీ కొట్టుకుపోతాయి. నీ కన్నిటిలో దుఃఖాలన్నీ కొట్టుకుపోతాయి. నీ కన్నిటిలో నీ రోగాలు, నీ సమస్యలు కొట్టుకెళ్ళిపోతాయి. నువ్వు నమ్మగలుగుతున్నావా? వుడ్ యు బిలీవ్ దాట్? కొంచెం ఆలస్యమైన ఆలస్యం అలక్ష్యం కాదు. దేవుడు చేసే ఆలస్యం అలక్ష్యం కాదండి. గాడ్స్ డిలే ఇస్ నాట్ డిలే. గుర్తుపెట్టుకోండి. అంతేకాదు పిల్లరా, లేట్ అయినా లేటెస్ట్గా ఉంటుంది దేవుని కార్యం. వరి అవ్వద్దు, భయపడద్దు. నీ దుఃఖమునికి ప్రతిగా సంతోషం ప్రభు రాత్రి ఇవ్వబోతున్నాడు. ఈ సంతోషంతో మీరంతా మరి నింపబడి ఈ సంవత్సరం చివరి దినాల్లో నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతూ, ఈ సంవత్సరంలో ఉన్న ఆ యొక్క పోగొట్టుకున్నవన్నీ, ఈ సంవత్సరంలో ఉన్న దుఃఖము, ఈ సంవత్సరంలో ఉన్న సమస్యలు, భయములు, ఆందోళన అన్ని ప్రభు కొట్టేసి గొప్ప సంతోషం ప్రభు మరి ఆ జాయ్ నీకు నాకు మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. నీ దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని కలగజేస్తాడు దేవుడు. ఈ రాత్రి ఎవ్రీబడి సంతోషం లేదన్నా, ఆనందం లేదు, ఇంట్లో సమృద్ధి లేదు, చీకటే ఉంది, వెలుగు లేదయ్యా, నెమ్మది లేదయ్యా, ఆరోగ్యము లేదయ్యా, పోగొట్టుకున్నానయ్యా, అన్నీ సంతోషం లేదయ్యా అనుకుంటున్నావా? రాత్రి ప్రభు అంటాడు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషాన్ని ఇస్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ టీయర్స్ గాడ్ విల్ గివ్ యూ జాయ్. ఇన్స్టెడ్ ఆఫ్ సిక్నెస్ గాడ్ విల్ గివ్ యూ హెల్త్. ఇన్స్టెడ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గాడ్ విల్ గివ్ యూ అబండెన్స్, ఫైనాన్షియల్ అబండెన్స్. ప్రభు నీకు సమృద్ధిని, ఆ సంతోషాన్ని, జాయ్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ఈ రాత్రి ఘనమైన మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా. ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బిడ్డలకు అందించాను. నీ ప్రజలకి సంతోషాన్ని కలుగును. దుఃఖమునకు ప్రతిగా సంతోషం కలుగునుగాక. చీకటికి ప్రతిగా వెలుగు కలుగునుగాక. సమస్యలకు ప్రతిగా సమాధానం కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందులకు ప్రతిగా సమృద్ధి అయిన ఆర్థిక వనరులు కలుగునుగాక. మరుగైన ధనము, దాచబడిన ధనము, నిధులు నీ బిడ్డకు అనుగ్రహించబడుగాక. ఆకాశవాకులు తెరవబడుగాక. స్తోత్రం. సంవత్సరంలో పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వండి ప్రభా. మరొకసారి ఆ జాయ్ని నీ బిడ్డలకి ఇచ్చి, ఆ సంతోషాన్ని బిడ్డలకి ఇచ్చి, ఆ హృదయంలో నెమ్మది, సమాధానం కలిగిస్తూ దీవించమని, మరలా రేపు కలుసుకున్న వరకు మీ కృపలో దాచిపెట్టమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచి బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, అద్వితీయ సత్యదేవుడు యేసు ప్రభువు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో మరి మై సన్ మోజెస్ ఆనంద్ విల్ గ్రీట్ యూ. మీ అందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తాడు. పిల్లలు అంతేకాదు, ఈరోజు నా బర్త్డే. మీలో చాలామంది నాకు శుభాకాంక్షలు తెలియజేశారు. పిల్లరా, మరి ఈ సమయంలో చిన్న కేక్
సారీ చెప్పండి. కట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మీరు నాతో కలిసి మీరు కూడా సంతోషించండి. అదొకటి మోజెస్ విల్ కమ్ అండ్ వాకింగ్ చెప్తారా? చెప్పండి. సారీ చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో వీడియో ఇస్తారు కదండి. మోజెస్ విల్ కమ్. అందరికి శుభాకాంక్షలు చెప్పు. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మోజెస్ వాంట్స్ టు టెల్ సంథింగ్. మోజెస్ ఆనంద్ ఈజ్ దేవుని స్పెషల్ బిడ్డ, దేవుని అభిషేకం కలిగినాడు. మోజెస్ ఆనంద్ విల్ టాక్ టు యూ. ఎస్, టెల్ చెప్పు, అందరు చెప్పు. ప్రైజ్ ది లార్డ్. మనం వాకింగ్ చెప్పుకుందా, బ్లైండ్ మ్యాన్ నుంచి చెప్పుకుందాం. బ్లైండ్ మ్యాన్ గుడ్డివాడి నుంచి చెప్పుకుందాం. గుడ్డివాడి దేవుడు ఎలా ఆడు ముందు ఎలాగైతే పాపాన్ని చూశాడో అటు తర్వాత ఎలా దేవుడిని చూశాడో అలా చెప్పబోతున్నాను నేను. దేవుడు మనం ఫస్ట్ మన పాపాన్ని చూసేవాళ్ళం, ఇప్పుడు మనం దేవుడు చూసేలా చేశాడు. ఇప్పుడు డాక్టర్ ఎలీషా కూడా అలాగే చేస్తున్నారు. చిన్నప్పుడు పాపాన్ని చూశారు, ఇప్పుడు తర్వాత ఏం చేశారు? క్రిస్టియన్ దేవుడు చూశాడు. అదే కార్యం డాడీలో జరిగింది. ఇప్పుడు మా డాడీని దీవించాడు. ఈ స్థితికి వచ్చారంటే మా దేవుడి కృప. దేవుడు చాలా మంది దీవించాడు. దేవుడు చాలా మంచివాడు. డాడీ చెప్పినట్టు తప్పని గొర్రెపిల్ల దొరికినట్టు, సంతోషం ఇచ్చినట్టు దేవుడు కూడా మనకి సంతోషం ఇచ్చి మనం దీవించి ఆశీర్వదిస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. మా డాడీ విషయాల్లో కూడా అలాగే జరిగింది. అందుకే ఆ రోజు ఎలాగో అబ్రహాం గురించి చెప్పాను, ఈ రోజు కూడా చెప్పాను, రేపు నేను కూడా చెప్తాను. డాడీ బర్త్డేకి సెలబ్రేట్ చేసుకున్నాం. డాడీ బర్త్డే. God bless you. God bless you. Smile. Okay, let's pray. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆంటీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులని పరిశుద్ధ శ్రీకృష్ణ ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఈ సాయంకాలం సమయానికి స్తోత్రం తండ్రి. దేవాలయ దాక్షుడు నాయన బర్త్డే సందర్భంగా ఇదిగా శుద్ధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం ప్రభు. నాయన తండ్రి సంవత్సరం అంతా కూడా కాచి కాపాడు ప్రభు. నీ బలిష్లోకి గట్టచాటిన భద్రపరిచినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. నేను ఎంతో భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు ఈ సంవత్సరం అంతా నీ దాసుని కుటుంబం సంఘాన్ని సంవత్సరాన్ని కూడా ఎంతగానో భద్రపరిచిన ఆయన నీకు కూడా నాయన భద్రపరిచి కాచి కాపాడి నాయన నీ కంచి వేసినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. ఈ దాసుని దీవించి ఆశీర్దించాడు తండ్రి. నాయన సంవత్సరం అంతా కూడా కాచి కాపాడు ప్రభా. ఇగో నాయన మరో దయాకి దాసులు ధరింపు చేసినందుకే వందనాలు తండ్రి. దేవా మీకు వందనాలు తండ్రి. నీ చేసి ఏమి బట్టి ఉపకారాలు బట్టి మరోసారి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీకేమి ఇచ్చింది తెలుసు ప్రభా. ఇంత గొప్పగా మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇంకో చిన్న బిడ్డలు కూడా ప్రభా ఎంతగానో తండ్రి వాళ్ళలో నుంచి నాయన తండ్రి ఎవరి నుంచి కూడా గొప్పగా వాడుకున్నందుకు ఇక్కడ ఎక్కడ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా వందనాలు తండ్రి. ప్రభా మీ కేక్ కట్ చేస్తుందిగా ప్రభా. మీ దర్శనార్థం కేక్ నుంచి ప్రభా. కేక్ ఎంత మధురంగా ఉంటుందో అంత మధురంగా ఈ కుటుంబాన్ని జీవితాన్ని జీవించి ఆశీర్దించమని వేసినాం నడుపుతున్నాం తండ్రి. Praise the Lord. Come.
Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Daddy. Happy birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you. Happy birthday to you. Happy birthday, Daddy. Thank you. Thank you very much, my dear brothers and sisters. ఈ దినం చక్కగా వాక్యాన్ని విన్నాం. మరి నా బర్త్డే సందర్భంగా మీరందరూ నా కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. బెతెస్దా మినిస్ట్రీస్ విశాఖపట్నం, గాజువాక పరిసర ప్రాంతాల్లో, ఇండియాలో అనేక ప్రాంతాల్లో సంఘాల కొరకు మీరంతా ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. నా గురించి, నా ఆరోగ్యం కొరకు మీరంతా ప్రార్థన చేసి దేవుని కనపరచాలని కోరుకుంటున్నాను. ఎంతవరకు ఈ దినమంతా నాకు గ్రీటింగ్స్ తెలియజేసి నాతో మాట్లాడి నన్ను బ్లెస్ చేసిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. ఈ రాత్రి లైవ్లోకి వచ్చినందుకు మీకు వందనాలు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. షాలోం. రేపు మళ్ళా కలుద్దాం. రేపు రాత్రి 8 గంటలకు కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీ అందరికి తోడే నడిపించును గాక. ఆమేన్. Moses tell, see you tomorrow. See you tomorrow. Praise the Lord. God bless you. Praise the Lord. Hallelujah. Hallelujah. Right hand. Shalom. Praise the Lord. Praise the Lord. God bless you. God bless you. Amen. Amen. Bye bye.